brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ భగభగలు కంటిన్యూ అవుతున్నాయి. ఓవైపు ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ దూకుడుగా ముందుకెళ్తుంటే ఇటు తెలంగాణ మాత్రం ఎలాగైనా అడ్డుకోవాలంటూ ప్రయత్నాలని ముమ్మరం చేసింది. ఒకరు సాయం కావాలని, మరొకరు ప్రాజెక్టు నిలిపివేయాలని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కేంద్ర మంత్రులను కలుస్తుండడం చర్చనీయాంశమైంది. ప్రాజెక్టు నిర్మాణంపై సస్పెన్స్ ని పెంచుతోంది. ఇక ప్రాజెక్ట్ ని అడ్డుకోవడానికి ఎంత చేయాలో అంత చేశామంటూ మొన్ననే బనకచెర్లపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మరోసారి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నీటి హక్కుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. జనవరిలోనే అభ్యంతరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు మంత్రి. విభజన చట్టాన్ని ఏపీ అనుసరించట్లేదన్న ఆయన డిపిఆర్ లేకుండానే నిర్మాణం చేపడుతుందన్నారు. నిన్న కేబినెట్లోనూ బనకచెర్లపై చర్చించారు ఉత్తమ్. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా బనకచెర్లపై స్పందించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం 400 టీఎంసీల జలాలు తరలించుకుపోతున్నా రేవంత్ రెడ్డి ఉత్తమ్ గుడ్లప్పగించి చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును చూస్తేనే తెలంగాణ మంత్రులు భయపడుతున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవ్వాలన్నారు హరీష్ రావు. వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలన్నారు ఆయన. గోదావరి బనకచెర్ల మీద మాట్లాడడానికి టైం దొరకలే, మళ్ళీ మీటింగ్లో మాట్లాడతారట. అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంత పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఏపీ ఏమో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై దూకుడుగా వెళ్తుంటే ఇటు తెలంగాణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపి తీరాల్సిందే అంటుంది. నిజంగా తెలంగాణ ఆపగలదంటారా? రైట్, ఇంతకుముందు ఈశ్వర్ చెప్పిన దానికి పూర్తి స్థాయిలో కౌంటర్గా తెలంగాణ ప్రభుత్వం తన ప్రయత్నాలను చేస్తుందనే చెప్పాలి. జనవరి 22న సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటుగా జలశక్తి ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజిత్ ధవన్ కూడా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటుగా ప్రభుత్వం ఒక లెటర్ను రాసింది. ఆ లెటర్కి గత వారం క్రితమే ఒక రిప్లై వచ్చింది సిఆర్ పాటిల్ నుంచి. దానిలో చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని మేము దాన్ని గౌరవిస్తాము. సో దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, గోదావరి బనకచెర్లకు లింక్ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ని ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను సబ్మిట్ చేయాల్సి ఉంది. అట్లాగే సిడబ్ల్యూసి నిబంధనలకు విరుద్ధంగా వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు జరిగిన నీటి వాటాల విషయంలోనే చాలా సందిగ్ధత ఉంది, అటు కృష్ణా రివర్ బోర్డు కానీ ఇటు గోదావరి రివర్ బోర్డు కానీ. సో ఈ అంశాలపైనే చాలా సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చి ఒక కొత్త తలనొప్పిని తెలంగాణకు క్రియేట్ చేస్తుంది. మళ్ళీ గోదావరి నీళ్ళని తరలించుకునే ప్రయత్నం చేస్తుందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు మండిపడ్డారు. దాంతోపాటుగా 81,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ను ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. బనకచెర్లపై చాలా స్పీడ్గా వెళ్తుంది. సో దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు ఏవైనా సరే చేస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దాంతోపాటుగా ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన కూడా చేస్తుంది. దాంట్లో భాగంగానే ఢిల్లీ వెళ్ళడానికి కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి దగ్గరికి, అట్లాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని, అవసరమైతే ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులందరూ కూడా వెళ్ళి దీనిపైన రిప్రజెంట్ చేయడానికి అయితే ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. మొన్న కూడా దీనిపైన డిస్కషన్ జరిగింది. నిన్న కేబినెట్లో ఈ అంశం చర్చకు రాలేదు, ఎజెండాలో లేదు. కాబట్టి 10వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులందరూ కూడా దీనిపైన మరోసారి భేటీ అవుతున్నారు. అటు కొన్ని అంశాలు, అటు కాళేశ్వరం సంబంధించిన అంశాలతో పాటుగా గోదావరి బనకచెర్లను చాలా ప్రధాన అంశంగా తీసుకొని 10వ తారీఖున చర్చ చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి జలాల విషయాల్లో, బనకచెర్ల విషయంలో తగ్గేది లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. థ్యాంక్ యూ ప్రభాకర్.